జలహారతి జల భారతి సాగర్ కార్యక్రమంలో భాగంగా గోపాడు మండలం సంభవరం గ్రామంలో వివిధ నీటి వనరులను అధికారులు పరిశీలించారు. నోడల్ అధికారి రమేష్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ పరిశీలనలో గ్రామంలోని నీటి కుంటలు, కాలువలు ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు. గ్రామ టీడీపీ ఇన్ఛార్జ్ జూపల్లి భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న సమస్యలను నోడల్ బృందానికి వివరించారు. ముఖ్యంగా కాలువలు పాడైపోవడం, నీటి కుంటలు పూడికతో నిండిపోవడం వల్ల సాగునీటి సరఫరా అంతరాయం కలుగుతుంది అని వివరించారు. ఈ సందర్భంగా నోడల్ అధికారి రమేష్ బాబు మాట్లాడుతూ పరిశీలనలో గుర్తించిన సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే మరమ్మతుల పనులు ప్రారంభిస్తామని, సాగునీటి సంఘాలు సమన్వయంతో పనులను వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు. భూగర్భ జలాల పెరుగుదలకు గ్రౌండ్ వాటర్ స్థాయి పెరగడం అత్యవసరమని, అందుకు నీటి వనరుల సంరక్షణ కీలకమని ఆయన పేర్కొన్నారు. గ్రామాల్లో ఉపయోగించకుండా ఉన్న బావులు, బోర్లు రీఛార్జ్ అయ్యేలా చర్యలు తీసుకుంటాము అని తెలిపారు. పట్టాలంటే గవర్నమెంట్ మన రాయి ఉంది సార్, రాయి ఆడండి సార్, ఆడండి రాయి ఇంకా అవతల కావాలంటే ఇంకొక సార్, ఇంకా గజం రోడ్డు వెడల్పు అవుతుంది. నాకు మెసేజ్ పెట్టలే, చెప్పినా అదే చెప్పినా మళ్ళీ నేను ఫోన్ చేసిన, ఇప్పుడు చేస్తే నేను లేను కమిషన్ మీటింగ్ లో అంటే ఎట్లా ఏం నేను పోలా వద్దంటే వద్దులే సార్ మధ్యాహ్నం పోదా అన్నా నాతో. ఎండ మంచిదే కదా. ఈ ఫీడర్ ఛానల్ సార్ రాసుకుంటే మాకు ఊరికి ఇప్పుడు ఆ చెరువు కా నుంచి రోడ్డు ముమ్మడి వచ్చా సార్, రోడ్డు వచ్చి ఇదికి వచ్చి ఇది ఇంకా కంటిన్యూ చేస్తారు. ఆ నుంచి 2 కిలోమీటర్లు సార్ కరెక్ట్ రాసుకునే ఈ ఫీడర్, దానికి కూడా ఇది ఫీడరే. ఈ కుంట నుంచి మళ్ళీ ఇట్లా బయటకు వచ్చి మళ్ళీ ఆ కుంట పోతాయి సార్. సరే, ఇవి వేస్ట్ ఏం కాకపోయి 100 days ప్రోగ్రామ్ ఇది. సీఎం గారు చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని నిర్వహించాలని చెప్పారు. కలెక్టర్ గారు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా చేయమని చెప్పారు. అందులో భాగంగానే ఈరోజు సాంబవరం విలేజ్కి వచ్చి ఇక్కడ ఎంఆర్ఓ గారు, స్టాఫ్ మీద మండల కమిటీ, ఇక్కడ మండల కమిటీ ఉంటుంది, గ్రామ కమిటీ ఉంటుంది, అందరూ కలిసి వచ్చాము. వచ్చి ఇక్కడ ఐడెంటిఫికేషన్ ఈరోజు వచ్చాము. ఇందులో బాగా ఈ కుంటను ఐడెంటిఫికేషన్ చేసాము. దీన్ని మేము పైకి ప్రపోజల్ పంపించి శాంక్షన్ అయితే వర్క్ స్టార్ట్ చేస్తాం. ఏమేమి చేయాలనుకుంటున్నారు సార్? దీంట్లో వచ్చేసి ముఖ్యంగా డీషెల్టింగ్, దీని ప్రాధాన్యత డీషెల్టింగ్ చేసి నీటి వాటర్ కెపాసిటీ పెంచి ఈ ప్రోగ్రామే భూగర్భ జలాలను పెంచే ఉద్దేశం. ఈ ప్రోగ్రామ్ మెయిన్గా సీఎం గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న ప్రోగ్రాం కాబట్టి భూగర్భ జలాలు పెంచడానికి డీషెల్టింగ్ చేసి 100 days ప్రోగ్రాం చేపట్టాం. 15 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ 15 గ్రామాల్లో ఇప్పటికీ మేము గోస్పాడు, తర్వాత జూలేపల్లి, సాంబవరము, కానాలపల్లి, చింతకుంట, ఈ గ్రామాల్లో కుంటలు, చెక్ డ్యామ్లు, ఇంకా భూగర్భ జలాలు పెంచడానికి ఎక్కడెక్కడ ఏ పనులు చేపట్టాలో అక్కడి ప్రజాప్రతినిధులతో, గ్రామ పెద్దలతో చర్చించి మా టీం మెంబర్స్ అందరము చేపట్టగలిగే ప్రతి పనిని కూడా సందర్శించి ప్రభుత్వానికి నివేదికలు పంపి మా మండలంలో సాధ్యమైనంత వరకు ఈ జలధార కింద ప్రోగ్రాం కింద ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాలని నిర్వహిస్తామని తెలియజేస్తున్నాను. ఎంఆర్ఓ సారు, ఏవో మేడము, ఏఆర్ఓ మేడము సారు, ఏఈ సారు, ఇలా సహకారం ఉంటే మేము ఊర్లో ఇంకా బాగా పనులు చేస్తాము. కాలువలు కానీ అన్ని పనులు, కాలువలు, రోడ్లు మాకు సారాలు సహకరిస్తే మేమంతా ఊరంతా బాగానే చేస్తాము. ఓకే మేడం. సార్ ఆ రెండు చూసేద్దాం సార్.
2 నిమిషాలే సార్ లేదు చూస్తాను